విశ్వసనీయత గురించి హరీష్ రావు గారు టీఆర్ఎస్ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాలి. నేను చెప్పట్లేదు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని మేము చెప్పటం కాదు. మీరు మీ నాయకుడు ఈ సభలో నిలబడి ఈ నిండు సభలో చెప్పారు. ఇది వాస్తవం కాదా? ఇది మీ విజ్ఞతో మంత్రులు మీరు నీ మీద నేను కామెంట్ చేయలేను. యు ఆర్ ఎ రెస్పెక్టబుల్ హానరబుల్ మినిస్టర్. ఐఎమ్ సారీ, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్. మీరు మాట్లాడండి. అధ్యక్ష, ఎందుకు ఓటేశారంటే మీకు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి దళితులు సీఎం చేస్తా అన్నారు కాబట్టి మీకు ఓట్లు వేశారు. కేసీఆర్ మాట ఇస్తే మాట మీద నిలబట్టే తప్ప మాట తప్పితే మెడకాయ మీద తలకాయ ఉండదు. మాట తప్పితే మెడకాయ మీద తలకాయ ఉండదు. కానీ ఈరోజు ఆ దళితుడు లేడు, ఆ మెడకాయ మీద నేను ఆ మాట అనదలుచుకోలేదు. కానీ అది లేదు అధ్యక్ష. ఏది విశ్వసనీయత? సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలిసినటువంటి మాట. దాని జోలికి నేను పోదలుచుకోలేదు. మీరు రెచ్చగొట్టి విశ్వసనీయత గురించి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆ విషయం మీ దృష్టికి తీసుకుని వచ్చాను. హిట్లర్ని కాదు, హిట్లర్ హయ్యనే నేను. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి వ్యతిరేకంగా నాయకత్వం వహించినటువంటి హిట్లర్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు పరిపాలన చేస్తా ఉంటాం అని చెప్తే మాకు భయం అవుతా ఉంది అధ్యక్ష. కారణం